Hi guys, welcome to Cricket Venkatesh. Punjab has been the most underperforming team in IPL. ఐపీఎల్ చరిత్రలోనే 17 సీజన్లో అందరికంటే దారుణంగా ఆడే టీం ఏదంటే పంజాబ్ అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఈ సీజన్లో దే స్టార్టెడ్ ఆఫ్ రియల్లీ వెల్. ఎప్పుడు లేనంత ఇంప్రెసివ్గా ఈ సీజన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్లోనే వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 247 చేసి దాన్ని డిఫెండ్ చేసుకోవడం చూసాం మనం అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్. ఇక్కడ సెకండ్ మ్యాచ్ నెంబర్ 13లో కూడా అదే ఇంప్రెసివ్ స్ట్రీక్ వాళ్ళు కంటిన్యూ చేశారు. వారం రోజుల తర్వాత వాళ్ళు తమ సెకండ్ మ్యాచ్ ఆడుతున్నారు. లాంగ్ గ్యాప్ వచ్చింది, కానీ ఈ వారం రోజుల్లో అదే మొమెంటం కంటిన్యూ అయింది. ఫస్ట్ మ్యాచ్ మొమెంటం కంటిన్యూ అయింది. ఈసారి చేజ్ చేస్తూ గెలిచారు. అండ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ని 171కి రెస్ట్రిక్ట్ చేశారు. ఆ టార్గెట్ని ఇంకా 3.4 ఓవర్స్ మిగిలి ఉండగా చేస్ డౌన్ చేశారు. చాలా చాలా కంఫర్టబుల్గా గెలిచారు. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్స్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఓన్లీ 3 టీమ్స్ ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచాయి. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ నౌ పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ మనం మొదటి నుంచి అనుకుంటున్నాం ఈసారి టీం చాలా బాగుంది, బాగా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి. సో ఆన్ పేపర్ కనిపించినట్టే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. అండ్ పర్టికులర్లీ లెడ్ బై దేర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వన్స్ అగైన్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఫస్ట్ మ్యాచ్లో 97 నాట్అవుట్, ఈ మ్యాచ్లో ఒక 50 చేసి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ టీంని అతను బ్రహ్మాండంగా లీడ్ చేయడం అనేది మనం చూసాం. సో టాస్ గెలిచారు వాళ్ళకి అడ్వాంటేజ్ అది డెఫినెట్గా. రెడ్ సాయిల్ పిచ్, బట్ ఒక సైడ్ లాంగ్ బౌండరీ ఉంది, ఒక సైడ్ షార్ట్ బౌండరీ ఉంది. డిఫికల్ట్ అలాంటి సిచ్యుయేషన్లో, బట్ బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. ఎల్ఎస్జీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దే డిపెండ్ ఆన్ మార్ష్ అండ్ పూరన్. కానీ మార్ష్ ఎర్లీగా అవుతాడు. బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది హర్షదీప్ సింగ్ నుంచి. తర్వాత యాంగిల్ అయింది. అతను ఏమనుకున్నాడంటే బాల్ లోపలికి వస్తాను, అతను లెగ్ సైడ్లో ఆడే ప్రయత్నం చేశాడు, బట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుంది, స్లిప్లో క్యాచ్ వెళ్ళింది. మార్క్ యాన్సన్ డిడ్ంట్ మేక్ ఎనీ మిస్టేక్. సో మార్ష్ తొందరగా అవుట్ అయ్యాడు. హర్షదీప్ గాట్ దట్ వికెట్. అండ్ లోకీ ఫర్గ్యూసన్ తీసుకొచ్చారు అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్లేస్లో. మనం అనుకున్నాం కూడా ప్రివ్యూలో అతను తీసుకురావచ్చింది. అండ్ ఫెర్గ్యూసన్ గాట్ రీడ్ ఆఫ్ మార్కమ్ ఈసారి ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు, ఒక లిటిల్ క్యామీ ఆఫ్ 23 అనుకుంటా. బట్ స్టిల్ హీ వాజ్ క్లీన్ బౌల్డ్ బిట్వీన్ బ్యాట్ అండ్ ప్యాడ్, బాల్ నిప్ బ్యాక్ ఫ్రమ్ ఫెర్గ్యూసన్. సో 2 వికెట్లు తొందరగా పడ్డాయి. అండ్ రిషబ్ పంత్ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. అది కంటిన్యూ అయింది. 0 and 15 రన్ బాల్ 15. అది ఇక్కడ జస్ట్ 3 runs, 2 runs or 3 runs వాట్ ఎవర్. సో రిషబ్ పంత్ ర్యాంక్ షార్ట్ బాల్ ఫ్రమ్ మ్యాక్స్వెల్. దాన్ని ఎక్కడైనా కొట్టచ్చు, బౌండరీ కొట్టచ్చు, 6 కొట్టచ్చు. కానీ సర్ప్రైజింగ్లీ అది షార్ట్ ఫైండింగ్లో చాల్కి క్యాచ్ ఇచ్చాడు. చాలా చాలా అంటే అన్ఫార్చునేట్. అతను ఆడాలనుకున్న షాట్ ఒకటి, అక్కడ అయింది ఒకటి. బట్ వాట్ ఎవర్, 34 for 3 పవర్ ప్లేలో 5 ఓవర్లు కంప్లీట్ కాలేదు. 30 దేవర్ రెడ్యూస్ టు 34 for 3. అక్కడి నుంచి కోలుకోలేదు. ఎందుకంటే వీళ్ళు టాప్ హెవీ సైడ్, వీళ్ళకి స్ట్రెంత్ అంతా కూడా మార్ష్ అండ్ పూరన్. తర్వాత వాళ్ళకి పెద్ద బ్యాటింగ్ లేదు. బదోని ఏదో 40 చేశాడు, స్ట్రైక్ రేట్ పెద్ద గొప్పగా లేదు. మిల్లర్ కూడా ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడు. అతను కూడా 104 ఎంతో స్ట్రైక్ రేట్తో 27 ఎంతో చేశాడు. మిగతా ఎవ్వరు కూడా వాళ్ళకి కలిసి రాలేదు. సో ఎల్ఎస్జీకి ఉన్న సీరియస్ ప్రాబ్లం డిపెండింగ్ ఆన్ నికోలస్ పూరన్. పూరన్ బ్యాటెడ్ వెల్. పూరన్ ఒక 47 ఎంతో చేశాడు. పెద్ద షాట్లు కొట్టాడు, డెఫినెట్గా కొట్టాడు. కానీ హ్యావింగ్ ఏ లెగ్ స్పిన్నర్ లైక్ చహల్, మీకు అడ్వాంటేజ్ ఏంటంటే చహల్ ఫస్ట్ ఓవర్లో 2 4లు, ఒక 6 కొట్టాడు పూరన్. అరే చహల్ ఏంటి రన్స్ ఇచ్చేస్తున్నాడు పూరన్కి అనుకుంటే, బట్ అక్కడ కూడా అతను ట్రై చేసిన వికెట్ కోసం ట్రై చేశాడు. పూరన్కి గుగ్లీలు వేసాడు, కొంచెం వైడ్గా వేసాడు. అంటే అతను హీ హ్యాడ్ టు రీచ్ టు ప్లే ద షాట్. సో రీచ్ అయ్యి ప్లే చేయాల్సిన పరిస్థితి. అదే మళ్ళీ సెకండ్ ఓవర్లో కూడా ట్రై చేశాడు. సెకండ్ ఓవర్లో కూడా ఈసారి మచ్ మోర్ ఫుల్లర్ ఇన్ లెంత్ అండ్ ఈ గాట్ దట్ వికెట్. సో పూరన్ని అవుట్ చేశాడు. చాలా కొద్దిగా రన్స్ ఇచ్చినా దట్ ఆల్ ఇంపార్టెంట్ వికెట్. అదే కదా ఇప్పుడు లెగ్ స్పిన్నర్స్ నుంచి రన్స్ ఇచ్చినా కూడా వికెట్స్ ఇస్తారు, ఇంపార్టెంట్ వికెట్స్ ఇస్తారు.
సో చహల్ చేసిన గ్రేట్ థింగ్ ఏంటంటే టు గెట్ రిడ్ ఆఫ్ నికోలస్ పూరన్. సో నికోలస్ పూరన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వాళ్ళ ఇన్నింగ్స్ కకావికలు అయిపోయి అప్పటి నుంచి వాళ్ళు కోలుకోలేదు. అండ్ లాస్ట్లో సమద్ కాస్త ఒక క్విక్ ఫైర్ 27 కొట్టాడు 200+ స్ట్రైక్ రేట్తో. దానివల్ల వాళ్ళకి ఆ స్కోర్ వచ్చింది 171. అది పార్ స్కోర్గా కనిపించింది కదా మనకి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం 165, 169 ఆ రేంజ్లోనే ఉంటుంది వీళ్ళది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. సో అది పార్ స్కోర్లా కనిపించింది. బట్ ఇట్ ఈస్ ఎ రెడ్ సాయిల్ వికెట్. మనం అనుకున్నట్టుగా ఒక సైడ్ బౌండరీ, షార్ట్ బౌండరీ ఉంది. దాన్ని ఖచ్చితంగా బ్యాటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి సిచ్యుయేషన్లో 171 వాజ్ నాట్ ఎనఫ్. పర్టికులర్లీ ది వే పంజాబ్ కింగ్స్ స్టార్టెడ్. పంజాబ్ కింగ్స్ ఎర్లీగానే ప్రియాంశ్ ఆర్య అవుట్ అయ్యాడు దిగ్వేష్ రెడ్డి బౌలింగ్లో. బట్ దిస్ మ్యాన్ ప్రభ్ సిమ్రన్ సింగ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 69 రన్స్ చేశాడు. చాలా క్విక్ ఫైర్, 34 బాల్స్లో ఎంతనో 200+ స్ట్రైక్ రేట్. ప్రభ్ సిమ్రన్ సింగ్ని ఎందుకు రిటైన్ చేసుకున్నారు? అశుతోష్ శర్మని చేసుకుని ఉండాల్సింది అని చెప్పి అశుతోష్ ఆడిన తీరు చూసిన తర్వాత, ఢిల్లీకి అతను ఆడిన తీరు చూసిన తర్వాత అందరూ ఏంటంటే శశాంక్తో పాటు అశుతోష్ని కూడా రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. ప్రభ్ సిమ్రన్ ఎందుకు రిటైన్ చేస్తున్నారు? లోకల్ బాయ్ అని కదా, లోకల్ బాయ్ అని చెప్పి. లోకల్ బాయ్ అనే ఒక్కటే కాదు, వాళ్ళు ఏంటంటే ఒక ఫినిషర్ని, ఒక ఓపెనర్, అండ్ హీజ్ ఎ కీపర్ ఆల్సో. సో ఎప్పుడైతే మీరు ప్రభ్ సిమ్రన్ రిటైన్ చేసుకుంటారో మీరు కీపర్ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈజ్ అన్ ఓపెనర్, వేరే శశాంక్ సింగ్ ఈజ్ ఎ ఫినిషర్. సో వాళ్ళ లాజిక్ కరెక్ట్గా ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్ని తీసుకుని బోల్డ్ అమౌంట్తో ఆక్షన్లోకి వెళ్ళారు. మంచి టీంని సెలెక్ట్ చేస్తారు. దేర్ స్ట్రాటజీ హాస్ బిన్ వెరీ గుడ్. సో ప్రభ్ సిమ్రన్ని లాస్ట్ ఇయర్ కూడా ఈ బ్యాటెడ్ రియల్లీ వెల్, కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఇక్కడ అతను ఆడిన ఇన్నింగ్స్ ముఖ్యంగా పవర్ ప్లేలో దే గాట్ సమ్ 62 రన్స్ ఎంతో, 62 for 1. వెరాజ్ ఎల్ఎస్జీ 3 వికెట్స్ కోల్పోయి 42 రన్స్ చేశారు పవర్ ప్లేలో. సో ఎప్పుడైతే ప్రభ్ సిమ్రన్ 45 రన్స్ చేశాడు పవర్ ప్లేలో, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అండ్ అతను అవుట్ అయిన తర్వాత ఇంకా శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయాడు. అతను ఉన్నంతసేపు శ్రేయస్ అయ్యర్ ప్లేట్ సెకండ్ ఫిడల్. కానీ ఎప్పుడైతే అతను అవుట్ అయ్యాడో శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్స్ మీద ఒక ఆట ఆడుకున్నాడు అలాంగ్ విత్ నెహాల్ వడేరా. నెహాల్ వడేరా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్లో ఫర్గ్యూసన్ని తీసుకొచ్చారు కాబట్టి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలని చెప్పి దే బ్రాట్ ఇన్ నెహాల్ వడేరా. అండ్ దే సెంటిమెంట్ నెంబర్ 4. అక్కడ మ్యాక్స్వెల్ ఉన్నాడు, స్టాయినస్ ఉన్నాడు, బట్ వడేరాని పంపించారు నెంబర్ 4లో. అతనిలో ముంబై కూడా బాగా ఆడాడు. అండ్ అతను హీ మ్యాచ్డ్ షాట్ ఫర్ షాట్ క్యాప్టెన్తో పోటీ పడ్డాడు. క్యాప్టెన్ 3 సిక్స్లు కొడితే ఇతను కూడా 3 సిక్స్లు కొట్టాడు. సో ఇద్దరు కలిసి చాలా ఈజీగా, చాలా ఆడుతూ పాడుతూ ఆ టార్గెట్ వైపు వెళ్ళిపోయారు. సో స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఎవ్వరూ వాళ్ళకి మాత్రం వాళ్ళ మీద ఇంప్రెషన్ కల్పించలేకపోయారు. సో వన్స్ అగైన్ వెరీ గుడ్ డిస్ప్లే ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా చాలా కూల్గా, చాలా కంఫర్టబుల్గా ఈ మ్యాచ్ గెలిచేస్తారు. ఎల్ఎస్జీ బౌలింగ్లో వాళ్ళకి ఎప్పుడూ ఉన్న వీక్నెస్ ఎలాగో ఉంది. బౌలింగ్లో ఖచ్చితంగా వీక్నెస్ ఉంది. షార్దుల్ ఠాకూర్కి పవర్ ప్లేలో ఒకే ఓవర్ ఇచ్చాడు. పవర్ ప్లేలో అతను లాస్ట్ 2 మ్యాచెస్లో వికెట్ల మీద వికెట్లు తీశాడు. బట్ ఎందుకో పవర్ ప్లేలో ఒకటే ఓవర్ ఇచ్చాడు. సో ఈవెన్ రిషబ్ పంత్ టాక్టిక్స్ కూడా దే ఆర్ అండర్ క్వశ్చన్. అతను ప్రైస్ ట్యాగ్ ప్రెషర్లో వస్తున్నాడో వాట్ ఎవర్ మనకు అర్థం కాలేదు. కానీ మొత్తం మీద రిషబ్ పంత్ ఈజ్ నాట్ ది సేమ్ రిషబ్ పంత్ దట్ వీ నో. సో వన్స్ అగైన్ డిసప్పాయింటింగ్ ఎల్ఎస్జీకి. ఫస్ట్ హోమ్ మ్యాచ్లోనే ఓడిపోయారు. హోమ్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు. వాళ్ళకి స్లో వికెట్ చేసుకుంటే బాగుండేది. రెడ్ సాయిల్ పిచ్ మీద కాకుండా బ్లాక్ సాయిల్ పిచ్ మీద స్లో వికెట్ మీద ఆడి ఉంటే ఏమన్నా బెటర్గా ఉండేదేమో. బట్ దే హ్యావ్ చోజన్ రెడ్ సాయిల్ వికెట్ దట్ డిడ్ నాట్ సూట్ దెమ్ ఎట్ ఆల్. మేబీ నికోలస్ పూరన్కి లక్నోలో మంచి రికార్డ్ లేదు. సో 42 నా హై స్కోర్. ఈసారి ఈ మ్యాచ్లో వచ్చింది. గతంలో 42 హై స్కోర్, ఇప్పుడు 47 ఎంతో చేశాడు. సో అతనికి అనుకూలంగా ఉండేలాగా మనం బ్యాటింగ్ పిచ్ చేసుకుందాం అనుకున్నారు ఏంటో, కానీ అది కూడా వాళ్ళు కలిసి రాలేదు. సో డిసప్పాయింటింగ్ ఎల్ఎస్జీ, బట్ వెరీ వెరీ ఇంప్రెసివ్ పంజాబ్ కింగ్స్ స్టార్ట్ చేసిన విధానం, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కానీ అతని బ్యాటింగ్ కానీ చాలా ఇంప్రెసివ్. బౌలింగ్ కూడా పర్ఫెక్ట్. హర్షదీప్ కానీ ఇప్పుడు ఫర్గ్యూసన్ చేరాడు, వాళ్ళ స్పిన్నర్స్ కానీ. సో పంజాబ్ లుక్స్ వెరీ గుడ్. అదే ఈ 3 టీంలు పంజాబ్, ఆర్సీబీ అండ్ ఢిల్లీ, వాళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్ 3లో ఉన్నారంటే, అన్బీటన్గా ఉన్నారంటే పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే కదా.